ఈరోజు ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వాక్యం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఈరోజు మన ప్రసంగం అంశం యేసయ్య పులిసిన పిండిని గురించి పలికిన ఉపమానము. యేసయ్య పులిసిన పిండిని గురించి పలికిన ఉపమానం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వాక్యం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 13th chapter 33rd verse. He told them still another parable. The kingdom of heaven is like yeast that a woman took and mixed into about 60 pounds of flour until it worked all through the dough. పులిసిన పిండి ద్వారా మనకు తెలియపరిచే ఉపమానం. యేసు ప్రభువారు గొప్ప ప్రసంగికుడు, గొప్ప బోధకుడు, గొప్ప ఉపదేశకుడు. ఆయన లాంటి వారు ఆయనకి ముందల లేరు, తర్వాత లేరు. ఆయన సహాయముతోనే ప్రతి శుక్రవారం, ఆదివారం ప్రతి చోట 100కి 100% నేను నిలబడగలుగుతున్నాను. యేసు ప్రభు వారి యొక్క ప్రసంగాలకి కోకొల్ల మంది ఆకర్షింపబడి జనాలందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు. హేరోదు రాజుకి కన్ఫ్యూజన్ అయ్యి గందరగోళం గలిబిలి పుట్టి మన ప్రసంగాలకి ఎవరు రాడిండ్రా బాబు, అందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పి 2 సైనికులను పంపించాడు, బంట్రోతులను పంపించాడు, 2 సైనికులను పంపించాడు. అసలు ఏం చెప్తున్నాడు ఏమనరా నాయన అని వెళ్ళి చూసిరండి రా బాబు అని చెప్తే, ఎంతైనా సరే ఆయన ఉన్న స్థలము నుండి యెరూషలేము నుండి యేసయ్య మీటింగ్ స్థలానికి అరగంటకి అక్కడికి వెళ్ళి అరగంటలో వెళ్ళిపోవచ్చు. కానీ యేసయ్య ప్రసంగాన్ని 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, అలా 1 గంట, 2 గంట, 3 గంటలు విని చివరి ఆఖరికి వెళ్తే ఏంటయ్యా చూసిరమ్మంటే ఆలస్యమైపోయారంటే ఆ 2 బంట్రోతులు చెప్పిన మాట ఆయన మాట్లాడినట్లు ఎవ్వరూ మాట్లాడలేరు. యేసు ప్రభువారు ఒక సత్యాన్ని తెలియపరచడానికి ఆయన ప్రసంగంలో, యేసు ప్రభువారు ఒక నీతిని తెలియపరచడానికి ఆయన ప్రసంగంలో, యేసు ప్రభువారు ఆయన ఏమైతే మనసులో ఉద్దేశించారో అది తన ప్రసంగంలో తెలియపరచడానికి ఒక స్టోరీని ఉపయోగించేవాడు, ఒక ఉదాహరణ ఉపయోగించేవాడు, లేక ఒక ఉపమానాన్ని ఉపయోగించాడు. ఆ ఉపమానం ద్వారా అందరూ అమ్మా ఇదా. అలాగే ఇప్పుడు ఆయన యొద్దకు వచ్చిన వారికి యేసు ప్రభువారు ఒక బోధ చేస్తుండగా, ప్రసంగం చేస్తుండగా, ఉపదేశం చేస్తుండగా యేసయ్య పరలోక రాజ్యం గురించి నా బిడ్డలకి అర్థమయ్యేది చెప్పాలని చెప్పి యేసు ప్రభువారు ఒక అద్భుతమైన ఉపమానం తీసుకొచ్చారు. అక్కడ ఉన్న వారందరికీ తెలిసిన ఉపమానం ఏంటిదది? పులిసిన పిండి. పరలోక రాజ్యాన్ని పులిసిన పిండితో పోలుస్తున్నాడు. ఎలా పోలుస్తున్నాడో చూడండి. ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ 3 కుంచముల పిండిని తీసుకుంది. ఎన్ని కుంచముల? 3 కుంచముల పిండిని తీసుకొని కొంచెం పులిసిన పిండి తీసుకొని ఆ 3 కొంచెముల పిండిలో వెయ్యగానే అది నెమ్మదిగా శబ్దం లేకుండా మొత్తం 3 కొంచెముల పిండిని ఏం చేసింది? ఎఫెక్ట్ చేసింది, ఇంపాక్ట్ చేసింది. ఏం చేసింది? ప్రభావితం చేసింది. యేసు ప్రభువారు అనేది భూమి మీదకి నా పరలోక రాజ్యాన్ని తీసుకొచ్చా, దేవుని రాజ్యానికి నేను తీసుకొచ్చా. ఇది చిన్నగా ప్రారంభం అవుతుంది,
సైలెంట్గా ప్రారంభమవుతుంది, నిశ్శబ్దంగా ఎవరికి తెలవకుండా ప్రారంభమవుతుంది. మీరు అనుకున్నట్టు ఈ మార్గం ఇశ్రాయేలు మధ్యలోనే తిరగదిది. యూదులకు మాత్రమే కాదు, ప్రపంచమంతా ప్రభావితం చేస్తుంది. ప్రతి పురుషుణ్ణి, ప్రతి స్త్రీని, ప్రతి జాతిని, ప్రతి రంగు వారిని, ప్రతి భాష వారిని, పొట్టి వారిని, బారు వారిని, లావుగున్న వారిని, నల్లగున్న వారిని, సన్నగున్న వారిని, ప్రతి ఒక్కడిని ప్రభావితం చేస్తుంది. పులిసిన పిండి ఎంత కొద్దిగే, కానీ 3 కొంచెముల పిండిని ఎలా ప్రభావితం చేసిందో, నా పరలోక రాజ్యం, నా రాజ్యం ప్రతి ఒక్కరిని అలా ప్రభావితం చేయబోతుంది. ఇది ఒకటో కోణం. ఇప్పుడు దాకా చెప్పుకుంది ఏ కోణం? ఒకటో కోణం. రెండో కోణం బైబిల్ గ్రంథంలో ఎక్కడ పులిసిన పిండి ఉపయోగించిన 100%లో 95% పులిసిన పిండి ఉపయోగిస్తే అక్కడ దేవుడు ఉపయోగించాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు, మీలో ఉన్న పులిసిన పిండిని తీసివేయండి, మీ మనస్సులో ఉన్న పులిసిన పిండిని తీసివేయండి, మీ హృదయాలలో ఉన్న పులిసిన పిండిని తీసివేయండి అంటే ఎక్కడ 100%లో 95% పులిసిన పిండిని ఉపయోగిస్తే, ఈస్ట్ కానీ లెవెన్ కానీ ఉపయోగిస్తే దానికి అర్థం ఏంటి తెలుసా? పులిసిన పిండి దేనికి సూచన తెలుసా? చెడుకు సూచన, కీడుకు సూచన. కానీ దాన్ని ఏ దేవుడైతే చెడు కొరకు ఉపయోగించాడో అదే పులిసిన పిండిని శ్రేష్టత కొరకు ఉపయోగిస్తున్నాడు, మంచి కొరకు ఉపయోగిస్తున్నాడు, ఘనత కొరకు ఉపయోగిస్తున్నాడు. అది మన ఒక్క యేసయ్య వలన తప్ప ఈ ప్రపంచంలో ఎవరి ద్వారా జరగదు. అది సరిపోలా అవునండి. అది మన యేసయ్య వలనే తప్ప మరి ప్రపంచంలో ఇంకెవ్వరి వలన కుదరదు. ఏ చెడు కొరకైతే నువ్వు ఉపయోగపడ్డావో, ఏ హానికరం దాని కొరకు ఉపయోగపడ్డావో, ఏ నిష్ప్రయోజనం దాని కొరకు ఉపయోగపడ్డావో, నా దేవుడు నిన్ను ప్రయోజనమైన వాటి కొరకు ఉపయోగించబోతున్నాడు, ఘనమైన వాటి కొరకు ఉపయోగించబోతున్నాడు, శ్రేష్టమైన వాటి కొరకు ఉపయోగించబోతున్నాడు. రెండో కోణం, పులిసిన పిండి ఎక్కడున్నా సరే మీరు గమనించాలి. దేని కొరకు? అది చెడు కొరకు, కీడు కొరకు. దేని కొరకు? చెడు కొరకును కీడు కొరకే దేవాది దేవుడు దాన్ని ఉపయోగించాడు. ఫస్ట్ కోణంలో మనం ధ్యానించుకున్నాం, అది పాజిటివ్ కోణం. అదేంటిది? ఇప్పుడు మన సెకండ్ కోణం, అది ఏ కోణం? అది నెగిటివ్ కోణం. అమ్మయ్యా, ఏ కోణం అది? నెగిటివ్ కోణం. పాజిటివ్ కోణం, పులిసిన పిండి 3 కొంచెముల పిండిలోనికి వెళ్ళగానే ఎలా అంతటిని ప్రభావితం చేసిందో, నెగిటివ్ కోణంలో కూడా చిన్న చెడు, చిన్న అపవిత్రత, చిన్న చెడు తలంపు చిన్నగా ప్రారంభమైద్ది ఆ పులిసిన పిండి, కానీ అది ఇంటిని ప్రభావితం చేస్తుంది. భార్యాభర్తలు, 2 పిల్లలు. ఆ భార్యలో ఏదన్నా పులిసిన పిండి అంటే చెడు పులిసిన పిండి చిన్నగా ప్రారంభించవచ్చు, అది భర్త మీద ప్రభావితం చూపెడుతుంది, బిడ్డల మీద ప్రభావితం చూపెడుతుంది, భార్య కుటుంబం మీద ప్రభావితం చూపెడుతుంది, భర్త కుటుంబం మీద ప్రభావితం చూపెడుతుంది, సమాజం మీద ప్రభావితం చూపెడుతుంది. అలాగే భార్యాభర్తలు, 2 బిడ్డలు. భర్తలో అది చిన్న పులిసిన పిండే అంటే ఏంటిది? అది చెడు, అపవిత్రత, చిన్నదే, చిన్న నవ్వే, చిన్న చూపే, చిన్న ఫోన్ కాలే, చిన్న చాటింగే, చిన్న ట్విట్టరే. కానీ అది పులిసిన పిండి ఎలా ప్రభావితం చేస్తుందో అది భార్య జీవితంలో ప్రభావితం చేస్తుంది, బిడ్డల జీవితంలో ప్రభావితం చేస్తుంది, భర్త కుటుంబం వాళ్ళని ప్రభావితం చేస్తుంది, భార్య కుటుంబం వాళ్ళని ప్రభావితం చేస్తుంది, రాబడిని ప్రభావితం చేస్తుంది, ఐక్యతను ప్రభావితం చేస్తుంది, ప్రేమను ప్రభావితం చేస్తుంది, బిడ్డల చదువును ప్రభావితం చేస్తుంది, వివాహాలని ప్రభావితం చేస్తుంది. పులిసిన పిండి చిన్నదే కానీ మొత్తం ప్రభావితం చేస్తుంది. ఇశ్రాయేల్ దేశములో విగ్రహారాధన లేదు, యెహోవా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. కానీ సీదోను ప్రాంతంలో ఉన్న యెజబెలు ఇశ్రాయేల్ దేశానికి వచ్చింది. ఏంటిది? పులిసిన పిండి. ఆ పులిసిన పిండి కొంచెమే, కానీ ఇశ్రాయేల్ దేశాన్ని ప్రభావితం చేసేసింది. యెహోషువను తనకున్న ప్రజలందరూ కలిసి యొర్దాను నది దగ్గర విజయం పొందారు, ఎరికో గోడల దగ్గర విజయం పొందారు, చిన్న ఆయి పట్టణం దగ్గర ఓడిపోయారు.
అబ్బా ఇంటి దేవ ఇలా జరిగింది. ఈ పట్టణంలో జరిగింది ఏంటి తెలుసా? ఆకాను అన్న వ్యక్తి ఏంటిది? పులిసిన పిండి. ఏదైతే వాళ్ళ దగ్గర నుండి తీసుకోకూడదో, వాళ్ళ డబ్బు, వాళ్ళ బంగారం, దేవునికి అక్కర్లేని వాళ్ళ కాని అన్నీ ఆకాను తీసేసుకున్నాడు, తన గుడారంలో పెట్టుకున్నాడు. పులిసిన పిండి కొద్దిగే కానీ కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసింది. 3,000 మందిని పైన మరణించేటట్టు చేసింది. ఏంటిది? పులిసిన పిండి. కొద్దిగే కానీ అన్నిటినీ ప్రభావితం చేసింది. ఇప్పుడు పాజిటివ్ కోణంలో చూద్దాం. పులిసిన పిండి మీకు తెలుసా, ఐగుప్త దేశం అపవిత్రతతో నింపబడింది. 2 పెళ్లి చేసుకో, 3 పెళ్లి చేసుకో, నీ ఇష్టం, ఎవడ అడగడం. కానీ యోసేపు అక్కడికి వెళ్ళాడు. ఏంటిది అది? పులిసిన పిండి. నెగిటివా పాజిటివా? పాజిటివ్. ఐగుప్త దేశాన్ని ప్రభావితం చేశాడు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏంటిది? పులిసిన పిండి. యెరూషలేము నుండి బబిలోన్ దేశానికి వెళ్ళారు. విగ్రహారాధనతో నింపబడిన దేశం, మాంత్రిక శక్తులతో నింపబడిన దేశం, చేతబడులతో నింపబడిన దేశం, అపవిత్రతతో నింపబడిన దేశం, పురుషులు, స్త్రీలు అసభ్యమైన సహజ జీవనం చేస్తున్న దేశం. అటువంటి దేశంలో దానియేలు పులిసిన పిండి. బబిలోన్ సామ్రాజ్యాన్ని సామాన్యులను కాదు, అధికారులను కాదు, రాజుల కుటుంబాన్ని కూడా ప్రభావితం చేశాడంతే. ఈరోజు చప్పట్లు కొడుతుండగా నువ్వు కూడా పులిసిన పిండివి. నీ ఇంటిలో పులిసిన పిండివి. పాజిటివ్ కోణంలో ఉంటావో నెగిటివ్ కోణంలో ఉంటావో నాకు తెలియదు. ఈ రోజున పాజిటివ్ కోణంలో ఉండాలి. పవిత్రత కలిగిన వ్యక్తిగా, ప్రేమ కలిగిన వ్యక్తిగా, ఐక్యత కలిగిన వ్యక్తిగా, యథార్థత కలిగిన వ్యక్తిగా, నమ్మకస్తుడిగా నువ్వు ఉండాలి. నీ ఇంటిని నువ్వు ప్రభావితం చేస్తావు. నీ కుటుంబాన్ని నువ్వు ప్రభావితం చేస్తావు. అదే టైంలో నువ్వు నెగిటివ్ కోణములో పులిసిన పిండివైతే అపవిత్రమైన జీవితం, నమ్మకం లేని జీవితం, యథార్థత లేని జీవితం, నీ ఇంటిని నీకు తెలవకుండా, నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, నీ బిడ్డలను కూడా నువ్వు అనుకుంటున్న వాళ్ళు భక్తిగా ఉంటున్నారని నీకు తెలవకుండా అదే నువ్వు ప్రభావితం చేస్తావు. యేసయ్య పాజిటివ్ కోణంలో దాన్ని ఉపయోగించాడు. కొంతమంది భక్తులు ఎలా కామెంటేటర్స్ జాయినిస్తారంటే అది నెగిటివ్ కోణంలో. కానీ ఆ పైన ఉన్నాయన్నీ మనం చదివితే యేసు ప్రభు వారు ఆవగింజ గురించి చెప్తున్నాడు. ఆ ఆవగింజ ఏమవుతుంది? కూర మొక్కలలో అన్ని గింజల కన్నా చిన్నదే, కానీ అది మహావృక్షం కాదు. ఏమవుతుంది? ఆ పైన ఉన్న సందర్భాలన్నీ చూస్తే యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తుంది ఏంటి తెలుసా? పాజిటివ్ కోణంలో చెప్తున్నారు. ఏంటంటే కొద్దిగా పులిసిన పిండి, కొద్దిగే కానీ అన్నిటినీ ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. మీకు తెలుసా ఈ పులిసిన పిండి ఈస్ట్ లేకపోతే లెవెన్ ఈస్ట్, కానీ పులిసిన పిండికున్న గుణం ఏంటి తెలుసా? హడావిడి చేయదు. ఏం చేయదు? అందం. అదే గనక ఒక గిన్నెలో నూనె పోసి బాగా స్టవ్లో మరిగిచ్చి ఆవాలు వేసామనుకో అంటూ ఉంటుంది. అంటే నేను ఉన్నానరా అని అందరికి తెలవడానికి. కానీ పులిసిన పిండి అలా హడావిడేమి, ఆ మరుగుతున్న నూనెలో కందిపప్పు వేసామనుకో ఠోప్ ఠోప్ అంటది. అదే గనక పాప్కార్న్ దానికి సంబంధించిన కంకి మొక్కజొన్న విత్తనాలు వేసామనుకో టాప్ 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 అంటది. కానీ పులిసిన పిండి ఏ శబ్దం చేయదు, చాలా కామ్గా ఉంటుంది. చెయ్యాల్సింది మొత్తం చేసేస్తుంది అంతే. తర్వాత చూడగానే ఇంత ప్రభావితం చేసావు తెల్లే. దేవుని రాజ్యం అన్ని పొలిటికల్ పార్టీలాగా హడావిడి చెయ్యదు, అన్ని రాజ్యాల్లాగా హడావిడి చెయ్యదు. సైన్యం ఉండదు దీనికి, బెటాలియన్ ఉండదు దీనికి, గుర్రాలు ఉండవు, మిసైళ్ళు ఉండవు, బుల్డోజర్లు ఉండవు, ఏమీ ఉండవు. కానీ ఏం చెయ్యాలో మొత్తం చేసి పడేస్తుంది అంతే. ప్రతి హృదయాల్ని తాకేస్తుంది, ప్రతి జాతి వాళ్ళని, ప్రతి కులం వాళ్ళని, ప్రతి దేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ప్రభావితం చేస్తుంది. ఆయన వాక్యం గుండెలను మారుస్తుంది. ఏ రాజ్యమైనా అబ్బా ఇక పడదరా, ఇదే ఇక శాశ్వతంగా నిలబడిద్దిరా అనుకున్న రాజ్యాలన్నీ కనుమరుగైపోయినాయి, అంతరించిపోయినాయి. బాబిలోన్ సామ్రాజ్యం ఎవట కూడా దాన్ని కనుమరుగు చేయలేరనుకున్నారు. కానీ
కొద్దిగా సంవత్సరాల్లోనే కనుమరుగైపోయింది. గ్రీసు సామ్రాజ్యం ఎవ్వట కూడా దీన్ని కదలించలేడు అనుకున్నాడు, కనుమరుగైపోయింది. ఇవన్నీ హడావిడి చేసినాయి. ఆవగింజల్లాగా, పేలాల్లాగా, కందిపప్పులాగా అని రోము సామ్రాజ్యం ఎవడ దీన్ని దించలేడు అనుకున్నాడు, కనుమరుగైపోయింది. రవి అస్తమించని రాజ్యం అనుకున్నారు యూకే, ఇంగ్లాండ్, కనుమరుగైపోయింది, ముక్కలు ముక్కలైపోయింది. అలెగ్జాండర్ ప్రపంచానికి గుప్పిట్లో పెట్టాడు, ఈయనేరా అనుకున్నాడు, కనుమరుగైపోయాడు. అడ్రస్ కూడా లేడు, నువ్వు చెప్తేనే గుర్తుకొస్తుంది. నెపోలియన్ ఈయనేరా బాబు అనుకున్నాడు, ఆయన కూడా కనుమరుగైపోయాడు. ఈరోజు దేశాల్లో విర్రవీగుతున్నారు, మేము తప్ప ఎవ్వడలేడని. ఏ క్షణం ఏమైపోద్దో ఎవడికి తెలియదు. కానీ పరలోక రాజ్యం సైలెంట్గా ప్రభావితం చేస్తుంది. ఒక రోజున నువ్వు కన్ను తెరిసే లోపల ప్రతి ఒక్కడు మోకాలుంచి యేసయ్య అనబోతున్నాడు. అంతే, ప్రతి ఒక్కడు నోరు తెరిచి అనబోతున్నాడు యేసయ్య అని. ప్రతి ఒక్కడు మోకాలుంచబోతున్నాడు. నీకు తెలవట్ల యేసయ్య ఏం చేస్తున్నాడని. ప్రస్తుతం నువ్వు చూసేది హింసాకాండనే, ప్రస్తుతం చూసేది రాష్ట్రాల్లో హింసే, కానీ దేవుని రాజ్యం ప్రభావితం చేసేస్తుంది. అంతే. హల్లెలూయా. కుటుంబాలను ప్రభావితం చేస్తుంది, నాయకులను ప్రభావితం చేస్తుంది, వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. యేసయ్యకి మనస్సారా చప్పట్లు కొడదాం ఒక్కసారి. అందుకే అన్నాడు, మరియును పేతురువి బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. అది ఏం చెప్పట్లమ్మా. మరియును పేతురువి బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నీతో చెప్పుచున్నాను. మరియును పేతురువి బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నీతో చెప్పుచున్నా. మమ్మ నాన్నగారు 45 సంవత్సరాల క్రితం 1979 సంవత్సరమున పులిసిన పిండిగా, కొద్దిగా పులిసిన పిండిగా కుటుంబంతో వచ్చారు. అంతే, పెద్ద మా నాన్నగారు మా అమ్మగారు వస్తుంటే ఎవడ దరువేయలా, అటు అనేమనలా. సైలెంట్గా పులిసిన పిండి 3 కొంచెముల పిండిలో ఎలా ప్రభావితం చేసిందో విజయవాడ పట్టణాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణని, భారతదేశాన్ని ప్రభావితం చేశారు. 12 మందితో ఏర్పాటు చేయబడింది శిష్య బృందం. ఈ చదువులేని వాళ్ళు ఈయనకి శిష్యులు రా బాబు, ఏం చేస్తారన్నారు. కానీ ఎప్పిండి అంతే. వాళ్ళు ఏమన్నారు తెలుసా, భూలోకమును తలకిందలు చేసేవారు ఇక్కడికి వచ్చారా అని. పులిసిన పిండికున్న గుణం బయట మార్పు తీసుకురాదు, లోన మార్పు తీసుకొస్తుంది. ఇప్పుడు చూడండి, పులిసిన పిండికున్న గుణం బయట మార్పు తీసుకురాదు, లోన మార్పు తీసుకొచ్చి బయట మార్పు తీసుకొస్తుంది. యేసయ్య వాక్యం బయట కాదు మార్పు తీసుకొచ్చేది, ఫస్ట్ నీ హృదయములో మార్పు తీసుకొస్తుంది. నీ హృదయములో మార్పు తీసుకొచ్చి నీ కుటుంబంలో మార్పు కనబడేటట్టుగా, నీ బంధువులు ఎదుట మార్పు కనబడేటట్లుగా, నీ స్నేహితులు ఎదుట మార్పు కనబడేటట్లుగా బయట తర్వాత మార్పు చూస్తావు. ఈ పులిసిన పిండి 3 కొంచెముల పిండిలో వేసామనుకో, అది పొంగుతుంది. ఎడం వైపు కుడివైపు, ఎడం వైపు కుడివైపు, ఎదరకి వెనక్కి వ్యాప్తి చెందుతుంది, నిండి పొర్లుతుంది. హల్లెలూయా. ఈరోజు పాజిటివ్ పులిసిన పిండివి నువ్వైతే దావీదు చెప్పినట్లుగా నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఒక క్షణం నువ్వు పులిసిన పిండివి. ఆర్ యు రెడీ? నీ ఇంట్లో నువ్వు వెళ్ళగానే అది పొంగాలి, సరిహద్దులు విశాలపడాలి, వ్యాప్తి చెందాలి, నిండి పొరలాలి. నెగిటివ్ టైపులో, నెగిటివ్ కోణములో పులిసిన పిండి అది కూడా పొంగుతుంది. చెడు కొరకు, దుష్టత్వం కొరకు, గర్వం కొరకు. నెగిటివ్ పులిసిన పిండిగా కాదు, ఏ పిండిగా? పాజిటివ్ పులిసిన పిండిగా.
యేసయ్య ఏమైతే ఉద్దేశించాడో ఆ పులిసిన పిండిగా ఉండి అనేక మందికి, నీ జీవితానికి నువ్వు ఆశీర్వాదకరంగా మారాలి. నువ్వు ఎక్కడున్నావో వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారాలి. మొత్తం ఆశీర్వాదకరంగా మారాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామలో 45 సంవత్సరాలు చూడని పరిచర్య ఈ సంవత్సరం, ఒక్క సంవత్సరంలో దేవుడు మనతో చూపించబోతున్నాడు. ఈ పులిసిన పిండి ఇప్పుడు కొద్దిగా కాదు, ఆర్ యు రెడీ? చాలా పెద్దగా ఉన్నారు. ప్రతి ఏరియాలో పులిసిన పిండిలు. అబ్బా, నీ ఏరియాలను పులిసిన పిండివి, నీ కాలనీలను పులిసిన పిండివి, నీ విల్లాలను పులిసిన పిండివి, నీ అపార్ట్మెంట్లో పులిసిన పిండివి. సైలెంట్గా నువ్వు ప్రభావితం చేసేయాలి. పెద్ద టాప్ 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 అందరూ అనండి ఒకసారి. టాప్ టాప్ అనండి. 1 2 3 టాప్ టాప్ అనండి. 1 2 3 టాప్ అనండి. టాప్ అనండి. 1 2 3. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఐ విల్ మేక్ యూ ద టాప్, నాట్ ద బాటమ్. నేను నిన్ను పై ఉన్నవాడిగా చేస్తాను కానీ కింద ఉన్నవాడిగా. టాప్ టాప్ అనండి. హల్లెలూయా. అలాగ మన ఇంట్లో ఆడావిడి చేయం. అలా మన ఇంట్లో ఆడావిడి చేయం. జస్ట్ చిన్న ఈస్ట్ మాత్రమే, చిన్న లేవన్ మాత్రమే, చెప్పండి, చిన్న కొద్దిగా పులిసిన పిండిని మాత్రమే మెల్లింగ్ అందరినీ ప్రభావితం చేస్తాం. నీ ద్వారా ప్రాంతం ప్రాంతం కదలాలేస్తున్నామలా. హల్లెలూయా. వాళ్ళు మందిరానికి రావాలి, తర్వాత పరలోక రాజ్యంలో ఉండాలి. ఆర్ యు రెడీ? ఏం ఉదాహరణ నాన్న ఆయనది. ఏమండే, మనకి పులిసిన పిండి అంటే మనకి ఈస్ట్ దొరుకుతుంది, లేవన్ దొరుకుతుంది. అప్పుడు పులిసిన పిండి అలాగా కాదు, తోడుకి పెరుగు పాలు వేస్తారు కదా. పాలుందా, పాలుందా మరగపెట్టేసి సల్లాడ్ చేసినాక నీకిప్పుడు పులిసిన పిండి లేదు, ఈస్ట్ లేదు, లేవన్ లేదు. ఏం చేస్తారు పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి? అది వెయ్యగానే ఆ పులిసిన పిండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు మన పిల్లలకి అయ్యేం అక్కర్లా, ఎమ్మటే ఫ్రిడ్జ్లో దొరుకుతున్నాయి. అప్పుడు కాలంలో ఆ వినే వాళ్ళకి అర్థమై, అమ్మ నాయనో నీ రాజ్యం అలాంటిదా? ఎస్, నా రాజ్యం అలాంటిది, నా రాజ్యం అలాంటిది. హల్లెలూయా. మీ ఇంట్లో నువ్వు ఒక్కడవే రక్షణ పొందావు, హోల్సేల్గా మొత్తం చేస్తున్నారు. హల్లెలూయా. ఎవడు ఆపగలడండి? నువ్వు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా? రాజుల సహితం చిన్నవారేగా, అధికారుల సహితం అల్పులే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఏం ఉదాహరణ నాన్న బాబోయ్. మన ప్రసంగం యేసయ్య పులిసిన పిండిని గురించి పలికిన ఉపమానము. మన ఒకటో పాయింట్, పులిసిన పిండి ప్రభావం చూపుతుంది. పులిసిన పిండి ప్రభావం చూపుతుంది. ఆర్ యు రెడీ? పులిసిన పిండి ఏం చూపెడుతుంది? ప్రభావం చూపెడుతుంది. 3 కొంచెముల పిండిలో పులిసిన పిండి వేయగానే ఇదేం చేస్తా అనుకుంటాం, కానీ పొద్దున్నే లెగిసే లోపల ప్రభావితం చేస్తుంది. ఈ మినప్పిండిలో ఏంటిదండి, కొంచెం పులిసిన పిండి వేసి, ఈస్ట్ కానీ లేవన్ కానీ వేసి పైన మూత పెట్టిన పొద్దున్నే లేచి వచ్చి అట్లేద్దామని, అబ్బా మీకు నేను అట్లు అనగానే మీరు ఎలా నవ్వారు? ఆయన యేసుప్రభు వారు చెప్తుంటే అలా నవ్వారు వాళ్ళు. అమ్మ నాయనా అంటే యేసుప్రభు వారు వంటగదిలో ఉన్నది కూడా ఏం చేస్తున్నాడు? ఆయన బయట తీసుకొస్తున్నాడు. అంటే అతని ఆశ ఏంటంటే నా బిడ్డలకి ఎలాగన్నా ఎక్కాలా. మినప్పిండి అక్కడ మీరు పైన పాత్ర పెట్టినా పొద్దున్నే లేచి చూడగానే మూత కింద ఉంటుంది, పిండి మొత్తం పడి ఉంటుంది. ఏమైపోయిందంటే కుదరదు అక్కడ. అది చిన్నదే కానీ ప్రభావితం చేస్తుంది. ఈరోజు సర్వశక్తి గల యేసయ్య నీతో చెప్పేది, పులిసిన పిండి నెగిటివ్ టైపులో కాకుండా పాజిటివ్ టైపులో అనేక మందికి ప్రభావితం చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. అదే చెడు కూడా అంతే.
చిన్నగా ప్రారంభమైద్ది పులిసిన పిండి, కానీ అది ఎంత ప్రభావితం చేస్తుందంటే నీ ఇల్లు అన్న గిన్నె దాటిపోద్ది, పక్కనోళ్ళ ప్రభావితం చేస్తుంది. నేను చెప్పక్కర్లా, అంత కీడు, అంత నష్టం, అంత వేదన తీసుకొచ్చేస్తుంది. నెగిటివ్ పులిసిన పిండి టైపులోనూ ఉన్న పులిసిన పిండి ఏ టైపులో ఉండాలి? పాజిటివ్ టైపులో, పాజిటివ్ కోణంలో అది ఆశీర్వాదకరంగా మారాలి. ఏదన్నా పులిసిన పిండి నెగిటివ్ టైపులో ఉంటే ఈ రోజే దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవా, ఈ రోజున అన్నయ్య చెప్పినట్లుగా, దైవజనుడు చెప్పినట్లుగా, నాయన నెగిటివ్ టైపులో పులిసిన పిండి నాలో ఉంది ప్రభువా, ఇది 3 కొంచెముల పిండిలో కలిసిపోయిందయ్యా. శరీరం, ప్రాణం, ఆత్మ అన్న ఈ 3 కొంచెముల పిండిలో కలిసిపోయిందయ్యా. యేసు రక్తమే జయం. నెగిటివ్ పులిసిన పిండి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నెగిటివ్ పులిసిన పిండి నా 3 కొంచెముల పిండైన ప్రాణం, శరీరం, ఆత్మలో కలిసిపోయిందయ్యా. దీన్ని తీయడం నా వలన కావట్లేదయ్యా అని నువ్వు గనక దేవుణ్ణి అడగటానికి రెడీ అయితే, సమాధిలో ఉన్న లాజరు బయటికి రానట్టుగా నీ శరీరముతోనూ, ప్రాణముతోనూ, ఆత్మతోనూ మిక్స్ అయిపోయిన, మిళితమైపోయిన నెగటివ్ పులిసిన పిండిని యేసు నామములో అవి బయటపడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వశక్తి గల దేవా, యేసయ్యా, పులిసిన పిండిని గురించి పలికిన ఉపమానం, పులిసిన పిండి అది ప్రభావితం చూపుతుంది. 2, 3 కొంచెముల పిండి. 3 పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా జాగ్రత్తగా ఉండకుండా ముక్కలైపోతే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో పరమ కుమ్మరి మళ్ళా తిరిగి కట్టండి రాజా. ఈ పులిసిన పిండి నెగిటివ్ పులిసిన పిండిగా కాకుండా పాజిటివ్ పులిసిన పిండిగా దేవుడు మమ్మల్ని ఉంచును కాక. అనేక మందిని ప్రభావితం చేయాలయ్యా. యేసయ్యా, పరిశుద్ధాత్మదేవా, ఎందుకు పనికిరా నన్ను మీరు నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయట